ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. కానీ పుష్ప 2 మూవీ ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ హైప్తో వచ్చింది. అయినా కూడా అభిమానులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. భారీగా కలెక్షన్లు తగ్గాయి. దేవర మూవీ పుష్ప 2 మధ్య 6వ రోజు పోలిక చూస్తే రెండు సినిమాలు భారీ హైప్తో వచ్చినవే. రెండు సినిమాలు సోలో రిలీజ్లే. రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చింది. రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. కానీ కలెక్షన్ల విషయంలో తేడా తెలుగు రాష్ట్రాల్లో. రాయలసీమలో ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు చూసుకుంటే మొదటి రోజు 10 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడవ రోజు 5 కోట్ల షేర్, నాలుగవ రోజు 3.5 కోట్ల షేర్, ఐదవ రోజు 1,10,00,000 షేర్, ఆరవ రోజు 90 లక్షల షేర్ వసూలు చేసింది. 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 24 కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేసింది. రాయలసీమలో పుష్ప 2 మూవీ 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు. ఇప్పటి వరకు ఈ సినిమా 24 కోట్ల 40 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా 9 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. చూస్తుంటే రోజు రోజుకి కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. బ్రేక్ ఈవెన్కి చాలా రోజులు పట్టనుంది. అదే దేవర మూవీ 6వ రోజు సీడెడ్లో 2 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేసింది. పుష్ప 2 మూవీ దేవర మూవీ 6వ రోజు కలెక్షన్లను రాయలసీమలో దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా దాటలేకపోయింది. దేవర మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు 8 కోట్ల షేర్ వసూలు చేస్తే అదే పుష్ప 2 మూవీ 6 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. పుష్ప 2 మూవీ కంటే దేవర మూవీ బెటర్. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప కలెక్షన్లు ఓవర్సీస్ నార్త్ ఇండియా నుండి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 226 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంకా 180 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనబడటం లేదు.